హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేటటువంటి సెంటెన్సెస్ని నాట్ ఉపయోగించడం ఎలా, వాటికి నెగటివ్ సెంటెన్సెస్ రాయటం ఎలా అనేటటువంటిది నేర్చుకుంటున్నాం. నిన్న క్లాసులో డూ ఫామ్ ఉపయోగించి ఎలా నెగటివ్ రాయాలని చెప్పినది నేర్చుకున్నాం. ఈరోజు డస్ ఉపయోగించి ఎలా రాస్తామనేటటువంటిది నేర్చుకుందాం. డస్ జనరల్గా ఎక్కడ వాడతారండి? హీ, షీ, ఇట్ అంటే ప్రాపర్ నౌన్స్ అన్నీ ఏ వచ్చినా కానీ అక్కడ మనము డస్ అనేటటువంటిది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, రాజా క్లైమ్స్ ఎ ట్రీ, ఈ సెంటెన్స్ ఉంది. రాజా హీ కాబట్టి అక్కడ క్లైమ్స్ అని వచ్చింది. క్లైమ్స్ అని ఇచ్చారు, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలంటే ప్రాథమికంగా ఎలా అనేది నేను కింద డౌన్ టు ఎర్త్ చెప్తున్నాను అనమాట. క్లైమ్స్ ఈజ్ ఈక్వల్ టు డస్ క్లైంబ్. ఇప్పుడు మెయిన్ వెర్బ్కి హెల్పింగ్ వెర్బ్కి మధ్యలో నాట్ పెట్టాలి. డజ్ క్లైంబ్ అని ఉంది కదా, డజ్కి క్లైంబ్కి మధ్యలో నాట్ పెట్టండి. డజ్ నాట్ క్లైంబ్. సో వచ్చేసింది మనకి రాజా క్లైంబ్స్ ఏ ట్రీ, రాజా డజ్ నాట్ క్లైంబ్ ఏ ట్రీ. రాజా హీ కాబట్టి. అలాగే గీత సింగ్స్ ఏ సాంగ్, ఈ సెంటెన్స్ ఉంది. గీత షీ కాబట్టి సింగ్స్, సింగ్స్ ఈజ్ ఈక్వల్ టు డజ్ సింగ్ కాబట్టి డజ్ నాట్ సింగ్ అని రావాలి. సో గీత డజ్ నాట్ సింగ్ ఏ సాంగ్ అంటే హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో నాట్ అనేటటువంటిది ఉపయోగించాలి. అలాగే ఇట్ రన్స్, ఈ సెంటెన్స్ ఉంది. దాన్ని మార్చాలంటే ఇట్ డజ్ నాట్ రన్, ఇంకా మళ్ళీ ఎస్ రాదు. ఎస్ డజ్లోకి ఎస్ అనేది వెళ్ళిపోయింది. చాలామంది రాసేటప్పుడు పిల్లలు ఇట్ డజ్ నాట్ అని రాసి మళ్ళీ రన్స్ రాస్తారు. ఆ ఎస్ ఇంకా మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఈ రకంగా మనం డజ్కి ఉపయోగించి డజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించి నెగటివ్ సెంటెన్స్ రాయొచ్చండి. బై బై.